హరిహర వీరసొల్లు అని చెప్పేసి ఒక వీడియో చేసిన చూసే ఉంటారు మీరు. హరిహర వీరసొల్లు వీర ముళ్ళు కాదు వీర మల్లు అనే సినిమాకి రివ్యూ చెప్పడానికి వచ్చినానేమో అని చెప్పేసి. అయితే ఇది రివ్యూ కంటే కూడా కాక ఎక్కువ తిని ముఖ్యంగా ముందుగా అయితే పిఎస్పీకే ఫ్యాన్స్ అదే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫ్యాన్స్ కి ఒక సంతాప వీడియో అన్నట్టు. ఓకే, హరిహర వీరమల్లు సినిమా ఎట్లుంది అన్నదానికి నేను ఆ రోజు సొల్లు అని అభిమానుల గుండెల్లో ముళ్ళు అని మాట్లాడాను. చాలా తప్పు పని చేసిన నేను యాక్చువల్గా ఈరోజు. దాన్ని సరిదిద్దుకుందామనే ఈ సెకండ్ వీడియో అన్నమాట. అయ్యో ఎందుకు ఇంతమంది ఇంత ఫీల్ అవుతున్నారు, ఇంతమంది నన్ను నమ్మిండ్రు కాబట్టే నా రివ్యూ నమ్మిండ్రు కాబట్టే ఇంత తెగ ఫీల్ అయిపోతున్నారు, మనసులోకి తీసుకుంటారు కదా అని అనిపించింది. కానీ ఇది ఇంత అడ్వాన్స్డ్ 2025 ఉన్నాం బ్రో. మనం 5 years నుంచి సినిమా మీద వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టిర్రు బ్రో. లక్షలు కోట్లు పెట్టిర్రు, లక్షలేంటి కోట్లు పెట్టిర్రు. అయినా ఏం లాభం ఉంది? పంచతంత్రం కంటే దారుణంగా ఉండేసరికి దాన్ని సొల్లు ముళ్ళు కొళ్ళు ఇంకా ఇలాంటివి కాదనాల్సింది. ఇంకా ఏదైనా అత్యంత దిగజారిపోయినటువంటి సినిమా స్థాయి ఏదైనా ఉంటే దానికి ఆ పేరు పెట్టుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కి అమ్మాయిల మీద యావ ఇంకా తగ్గినట్టుగా లేదు అంటే మరి ఇట్లాంటి సంస్కృతి కాదు కదా సనాతన సంస్కృతి. అసలు ఈ సినిమాలో కొంతనున్నదా? ఒక సీన్ తర్వాత ఇంకో సీన్కి పవన్ కళ్యాణ్ కి అమ్మాయిల మీద యావ తగ్గలేదు అన్నదంతా ఒక ఎత్తు అయితే పక్కన పెడతాం. ఇది అందరికీ తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు. జన సైనికుడు అది ఇది అని చెప్పేసి పార్టీకి పొలిటికల్ గా ఇంకెందుకు టచ్ చేసుకుంటా స్క్రిప్ట్ ని రెడీ చేసుకున్నారో అర్థం కాలేదు. ఈడెక్కడోడ్రా బాబు అనేటటువంటి ఒక విరక్తి వస్తుంది చూడండి. అట్లా వచ్చినటువంటి వాళ్ళకి మాత్రం ఈ హరిహర వీర మల్లు ముళ్ళు సొల్లు కాకుండా ఇంకేదైనా అల్టిమేట్ టాప్ పొజిషన్ ఏదైనా విమర్శ ఉంటే అది వేసుకున్న పదం వేసుకోండి. టైమింగ్ మీరు నాకు దొరకలేవు మరి ఎంత ఆలోచిస్తే కూడా కెమెరా ముందు కూర్చున్నాక. ఈ సనాతని ముసుగులో ఇది ఒక ప్రాపగండా సినిమాగా అవతరించిందని తెలిసిన మరుక్షణమే, స్క్రిప్ట్ చేంజ్ అయింది అని తెలిసిన మరుక్షణమే క్రిష్ పక్కకు తప్పుకున్నాడు. ఏంది బ్రో దీని గురించి మాట్లాడి చాలా తప్పు పని చేసిన. జస్ట్ మొన్న కూడా కాదు, నిన్న మా ఫ్రెండ్స్ బ్యాచ్ పోయింది. ఎవ్వరు లేరు, లిటరల్ గా 16 మంది కోసం అంత పెద్ద థియేటర్లో సినిమా ప్లే చేసినట్టు ఉంది పరిస్థితి. సీట్లు అన్ని ఖాళీ. ఆ ఉన్న 16 మంది కూడా 55 రూపాయల టికెట్ సీట్లలో ఉన్నారు అంటే అర్థం చేసుకోండి. సాక్ష్యం కావాలా? సంధ్య 35mm థియేటర్, ఆర్టీసీకి రాస్ రోడ్. సరే ఖర్చే ఇంకేం చెప్తాం దీని గురించి. హాయ్ హలో, వెల్కమ్ టు ఎన్ఐఎన్ మీడియా. మరి ఇక ఆ రోజు ఫ్యాన్స్ ని ఇంకా ఎందుకు హట్ చేయడం అని చెప్పేసి హరిహర వీరసొల్లు అని చెప్పేసి ఒక వీడియో చేసిన చూసే ఉంటారు మీరు. చాలా వ్యూస్ వచ్చినాయి దానికి. సరేలే, చాలా మంది ఫీల్ అవుతున్నారు, ఫ్యాన్స్ అయితేనేమి ఈవెన్ అవుట్ ఆఫ్ ద ఫ్యాన్ బేస్ కూడా ఫీల్ అవుతున్నారు. హరిహర వీరసొల్లు అన్నది ఎందుకు పిల్ల వెంటనే అని చెప్పేసి. అయ్యో ఎందుకు ఇంతమంది ఇంత ఫీల్ అవుతున్నారు, ఇంతమంది నన్ను నమ్మిండ్రు కాబట్టే నా రివ్యూ నమ్మిండ్రు కాబట్టే ఇంత తెగ ఫీల్ అయిపోతున్నారు, మనసులోకి తీసుకుంటారు కదా అని అనిపించింది. కనీసం ఇప్పటికైనా నిజమైన రివ్యూ వాళ్ళకి చెప్దాము. అట్లీస్ట్ ఆ రోజు చాలా వరకు కవర్ చేసిన కాబట్టి అందులో ఏవైతే నేను కొంచెం షుగర్ కోట్ చేసినాను, దేనిలకైతే మేకప్ వేసి చెప్పినో, కొంచెం సీజీ నేను కూడా నా స్టైల్ ఆఫ్ సీజీ అంటే మెంటల్ సీజీ చేసి చెప్పినో అవిటిని ఇప్పుడు క్రాక్ చేస్తాను నేను. ఓకే, హరిహర వీరమల్లు సినిమా ఎట్లుంది అన్నదానికి నేను ఆ రోజు సొల్లు అని అభిమానుల గుండెల్లో ముళ్ళు అని మాట్లాడినా. చాలా తప్పు పని చేసిన నేను యాక్చువల్గా ఈరోజు. దాన్ని సరిదిద్దుకుందామనే ఈ సెకండ్ వీడియో అన్నమాట. జనాలు చాలా మీమ్స్ లో పంచతంత్రంలోని గ్రాఫిక్స్ ఉంటాయి కదా, అది అయినా బెటర్ బ్రో అని చెప్పేసి అని అన్నారు. కానీ చాలా ఫ్రేమ్స్ లా పంచతంత్రం కంటే కూడా చీప్. అంటే పంచతంత్రం ఆ రోజుల్లో అదొక టీవీ సీరియల్ చాలా బెస్ట్ అవుట్పుట్. అది నిజానికి మన పిల్లల అందరం కూడా మస్తు ఎంటర్టైన్ అయినాం. కానీ ఇది ఇంత అడ్వాన్స్డ్ 2025 ఉన్నాం బ్రో. మనం 5 years నుంచి సినిమా మీద వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టిర్రు బ్రో. లక్షలు కోట్లు పెట్టిర్రు, లక్షలేంటి కోట్లు పెట్టిర్రు. అయినా ఏం లాభం ఉంది? పంచతంత్రం కంటే దారుణంగా ఉండేసరికి దాన్ని సొల్లు ముళ్ళు కొళ్ళు ఇంకా ఇలాంటివి కాదనాల్సింది. ఇంకా ఏదైనా అత్యంత దిగజారిపోయినటువంటి సినిమా స్థాయి ఏదైనా ఉంటే దానికి ఆ పేరు పెట్టుకోవచ్చు బ్రో. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఆ రోజు ఏదో ఫ్యాన్స్ హట్ అవుతారను, జన సైనికులు వెంటనే జెండా కూలీలు జెండాలు పడేసి నా మీదకి రాళ్ళేస్తారు అని చెప్పేసి పెట్టలేదు. పాపం వాళ్ళ బీపీస్ ని కంట్రోల్ చేద్దాం అనుకున్నా, ఆ రోజు చెప్పలేదు. కానీ విషయం ఏంటంటే బ్రో,
పవన్ కళ్యాణ్ కి అమ్మాయిల మీద యావ ఇంకా తగ్గినట్టుగా లేదు. లేకపోతే హరిహర వీరమల్లు అనేటటువంటి మనిషిని సనాతన ధర్మ పరిరక్షకుడు అని చెప్పేసి ఎలివేట్ చేసుకుంటా స్టార్ట్ చేసిన మూవీ చివరికి ఒక అమ్మాయి విషయానికి వచ్చేసరికి ఆ దొంగ చూపేంది, ఆమె దగ్గర చేసే రొమాన్స్లు ఏంటివి, ఆ సాంగ్ ఏంటిది అంటే మరి ఇట్లాంటి సంస్కృతి కాదు కదా సనాతన సంస్కృతి. ఆయన ఏం సెలవియాలనుకుంటున్నాడు? ఆయన వయస్సు ఏంటి? అసలు వయస్సుకు తగ్గ సినిమాలు చేస్తాడా ఆయన? ఇది ఇంకో ప్రశ్న. ఆ తర్వాత అసలు ఈ సినిమాలో పొంతనున్నదా? ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ కి ఆల్రెడీ మనం ఇచ్చిన రివ్యూస్ అన్నిటిని బట్టి ఇప్పుడు థియేటర్ లో ప్లే అయ్యే రీల్ ఏదైతే ఉందో ఆ సినిమాలో చాలా వరకు కట్ చేసిర్రు స్క్రాప్ అంతా. ఇంకా మిస్టేక్స్ ఏవైనా టెక్నికల్ మిస్టేక్స్ ఉన్నాయో అంటే ఈ సీన్ లో గడ్డం ఉండి ఈ సీన్ లో మళ్ళా గడ్డం లేకపోవడం, మళ్ళా నెక్స్ట్ సీన్ కి గడ్డం వచ్చేయడం, ఈ కంటిన్యూటీ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్షన్ చేసుకున్నారు బ్రో. బట్ ఇంత చీప్ ప్రొడక్షనా? అసలు ఎంత దారుణంగా ఉంది తెలుసా. సరే, పవన్ కళ్యాణ్ కి అమ్మాయిల మీద యావ తగ్గలేదు అన్నదంతా ఒక ఎత్తు అయితే ఇది పక్కన పెడదాం. ఇది అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు. కానీ ఒక విషయం బ్రో, జంతువుల కళ్ళు పెట్టి కూడా జంతువులతోన కూడా మాట్లాడి ప్రేమతోటి వాళ్ళని కూడా డిండిండిండి చేస్తే కాలాతీత వ్యక్తి ఆయన ఏమన్నా ఏమో మరి. ఇక ముందే జన సైనికుడు అది ఇది అని చెప్పేసి పార్టీకి పొలిటికల్ గా ఇంకెందుకు టచ్ చేసుకుంటా స్క్రిప్ట్ ని రెడీ చేసుకున్నారో అర్థం కాలేదు. అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా గెలిచి సంవత్సరం అయింది కదా, ఈ సంవత్సరం పాటు ప్రజల్ని ఎట్లా నాకించిండు, ఎట్లా మోసం చేసిండు అన్నదాన్ని ప్రజలందరూ ఈడ ఏడుస్తుంటే, ప్రజలందరూ తిట్టుకుంటుంటే, తిట్టిపోస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఫుల్ సెలబ్రేషన్ మోడ్ ఆన్ చేసుకొని మంచిగా ఖుషీగా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్న థీమే ఈ హరిహర వీరమల్లు. అది ఆయనకు సెలబ్రేషన్ అయితే ఈ ఫ్యాన్స్ కి కానీ లేకపోతే ఎవరైతే ఆంధ్ర జనాలు ఉన్నారో తెలంగాణ ప్రజలు ఉన్నారో ఈడెక్కడోడ్రా బాబు అనేటటువంటి ఒక విరక్తి వస్తుంది చూడండి. అట్లా వచ్చినటువంటి వాళ్ళకి మాత్రం ఈ హరిహర వీర మల్లు ముల్లు సొల్లు కాకుండా ఇంకేదైనా అల్టిమేట్ టాప్ పొజిషన్ ఏదైనా విమర్శ ఉంటే అది వేసుకొని ఆ పదం వేసుకోండి మీరు. రైమింగ్ నాకు దొరకలేవు మరి ఎంత ఆలోచిస్తే కూడా కెమెరా ముందు కూర్చున్నాక. సో అంత ఎందుకు ప్రజలకి ఇంతగానం అసలు ఇంత కష్టం ఎందుకు బ్రో మా కళ్ళకి అని చెప్పేసి అనిపించింది ఆ సినిమా చూసినప్పుడు. సింక్ లేదు అనే స్టోరీ క్రిష్ ఎట్లా అనుకున్నాడు, అవుట్పుట్ ఎట్లా వచ్చింది పాపం. క్రిష్ కూడా అందుకే చేతులు ఎత్తేసాడు, ఇంకా అవసరం లేదని పక్కకు జరిగేసినాడు. కానీ జనాలు ఏమంటున్నారంటే క్రిష్ ఎన్నో మంచి సినిమాలు తీసిడు కదా కాబట్టి ఇది కూడా ఆయన అనుకున్నట్టుగానే వచ్చిన సినిమా, క్రిష్ డైరెక్షన్ ని తక్కువ అంచనా చేసేది లేదు. ఎవరైతే పవన్ కళ్యాణ్ ని విమర్శించే వాళ్ళు ఉన్నారో ఆ తర్వాత ఎవరైతే వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్ ఉన్నారో వాళ్ళు ఇట్లా నెగటివ్ రివ్యూస్ ఇస్తున్నారు అంతే. సినిమా బాగుంది, ఇది ఏమంటారు అల్టిమేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రిష్ డైరెక్షన్ అనేసి అంటున్నారు. బ్రో జస్ట్ ఆగండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు సరే పొలిటికల్ గా ఉన్నటువంటి ఎనిమిది తోటి ప్రతిపక్షంగా ఉండి వాళ్ళు ఏవేవో స్ప్రెడ్ చేస్తున్నారేమో అది వేరే విషయం. కానీ సాధారణ పౌరుడిగా లేకపోతే ప్రజల కోసం ప్రజల విషయాలు ఆలోచించే మనిషిగా నేను ఎందుకు అంత హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తా బ్రో? నాలాంటి వాళ్ళు చాలా మంది ఎందుకు అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు సినిమా గురించి? వాస్తవమే కదా. అసలు క్రిష్ జాగర్లమూడి ఎప్పుడో తప్పుకున్నాడు, ఈ సినిమాలో ఇంత చెత్త వచ్చి చేరింది, ఈ సనాతని ముసుగులో ఇదొక ప్రాపగండా సినిమాగా అవతరించింది అని తెలిసిన మరుక్షణమే, స్క్రిప్ట్ చేంజ్ అయింది అని తెలిసిన మరుక్షణమే క్రిష్ పక్కకు తప్పుకున్నాడు. మరి ఈ నేపథ్యంలో లేదు క్రిష్ పక్కకి తప్పుకున్నాడు అని చెప్తే వీళ్ళకి తలగొట్టేసినట్టు అవుతుంది. కాబట్టి జన సైనికులు కొత్త పాట ఎత్తుకున్నారు, కొత్త కథ అల్లుకున్నారు. ఏంది బ్రో దీని గురించి మాట్లాడి చాలా తప్పు పని చేసిన. సరే ఇంకేవో ప్రజా సమస్యలు ఉన్నాయి మాట్లాడుకుంటా. ఇంకా చూసేటోళ్ళు అయితే చూడండి, మొన్న కూడా కాదు నిన్న మా ఫ్రెండ్స్ బ్యాచ్ పోయింది, ఎవ్వరు లేరు. లిటరల్ గా 16 మంది కోసం అంత పెద్ద థియేటర్ లో సినిమా ప్లే చేసినట్టుంది పరిస్థితి. సీట్లన్నీ ఖాళీ. ఆ ఉన్న 16 మంది కూడా 55 రూపాయల టికెట్ సీట్లలో ఉన్నారు అంటే అర్థం చేసుకోండి. సాక్ష్యం కావాలా? సంధ్య 35mm థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ 55 రూపాయలు 110 రూపాయల టికెట్లలో మాత్రమే ఫిల్ అయిన జనాలు అంతే. తన అయిపోయింది. పోండి సరే కట్ చేయి ఇంకేం చెప్తాం దీని గురించి.